కేటీఆర్ కు కమిషన్ కార్యాలయంలో రాఖీ కట్టడంపై నోటీసులు జారీ చేశారు కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద. కమిషన్ ప్రాంగణంలో మొబైల్ ఫోన్స్ అనుమతి లేకపోయినా సీక్రెట్ గా మొబైల్ ఫోన్ తీసుకెళ్లి రాఖీ కట్టిన వీడియోలను చిత్రీకరించడంపై ఆమె సీరియస్ అయ్యారు. రాష్ట్రానికి చెందిన అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి సాదియా ఆల్మాస్ ఏపీ మంత్రి నారా లోకేష్ ఆర్థిక సాయం చేశారు. ప్రైడ్ ఆఫ్ మంగళగిరి పేరిట సాదియాకు లోకేష్ 3 లక్షల సాయం అందించారు. టీడీపీ నేతలు ఈ చెక్ ను అందించారు. సాదియా గతంలో ఏషియన్ యూనివర్సిటీ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో స్వర్ణం సాధించింది. కడప జిల్లాకు చెందిన నాగేశ్వరి అనే మహిళ ఉపాధి కోసం మస్కట్ కు వెళ్లి ఓ ఇంట్లో పనికి చేరారు. అయితే వారు పనులు చేయించుకుంటున్నారని కానీ డబ్బులు ఇవ్వడం లేదని ఆరోపించారు. తన బిడ్డ కోసం అప్పులు చేసి మస్కట్ వచ్చారని తను కాపాడాలని ఆమె కోరుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మస్కట్ నుంచి తన ఇంటికి తీసుకెళ్లారంటూ మంత్రి నారా లోకేష్ ని ఆ వీడియోలో వినియోగించుకుంది. రాష్ట్రంలో ఇసుక కొరత లేకుండా చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఇందుకోసం పట్టా భూముల్లో యజమానికి టన్నుకు 66 చెల్లించాలని నిర్ణయించింది. మరోవైపు సెప్టెంబర్ 11 నుంచి ఆన్లైన్ లో ఇసుక బుకింగ్ చేసుకునేలా ప్రభుత్వం పోర్టల్ను అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం ఇసుక డిమాండ్ తక్కువగా ఉంది. నవంబర్, డిసెంబర్ లో ఇసుక ధరలు పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క శనివారం ఢిల్లీలో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను వివరించి సాయం చేయాలని కోరామని చెప్పారు. విభజన చట్టంలో పేర్కొన్న మేరకు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు ఇంకా రాలేదని వాటిని వెంటనే ఇప్పించే విధంగా చూడాలని కోరినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఘట్కేసర్ మండలం వెంకటాపూర్ రెవెన్యూ పరిధిలో నాదం చెరువు బఫర్ జోన్ లో 1.5 ఎకరాల భూమిని ఆక్రమించి ఆంధ్రా ఇన్స్టిట్యూట్ వర్సిటీ అక్రమ నిర్మాణాలు చేపట్టిందంటూ ఇరిగేషన్ శాఖ ఏఈ పరమేశ్వర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడంతో ఆ సంస్థ చైర్మన్ గా పల్లా రాజేశ్వరరెడ్డిపై పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దీనిపై పల్లా రాజేశ్వరరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. నిబంధనల మేరకు తమ సంస్థ నిర్మాణం జరిగిందన్నారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన జస్టిస్ టి వినోద్ కుమార్ హైకోర్టు ధర్మాసనం చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని హైడ్రాను ఆదేశించింది. డాక్యుమెంట్లను సమగ్రంగా పరిశీలించే నిబంధనల ప్రకారం నడుచుకోవాలని స్పష్టం చేసింది. ఏపీలో భారత్ నెట్ ప్రాజెక్టు విస్తృతికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. 35 లక్షల సిపిఈ బాక్సులు ఇవ్వాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. భారత్ నెట్ 2వ దశ కింద ఖర్చు చేసిన 650 కోట్లు చెల్లించాలని కేంద్రానికి ఏపీ ప్రభుత్వం విన్నవించింది. ఈ విషయమై కేంద్ర మంత్రి పెమ్మసానితో ఐఎన్ఐ కార్యదర్శి సురేష్ కుమార్ సమావేశమయ్యారు. ఎన్ కన్వెన్షన్ తో పాటు హైడ్రా కూల్చివేతలపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ సినీ హీరో నాగార్జున కు చెందిన ఎన్ కన్వెన్షన్ ను కోలుగొట్టాలని 2014లోనే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తు చేశారు. మరోవైపు మాజీ మంత్రి కేటీఆర్ పైన విమర్శలు గుప్పించారు. పురపాలక మంత్రిగా కేటీఆర్ చేసినవన్నీ తప్పులు ఎవరూ చేయలేదని రఘునందన్ రావు విమర్శించారు. కొత్తగా రేవంత్ రెడ్డి వచ్చి ఏదో చేసినట్టు ఒక డ్రామా ఆడుతున్నారని, రేవంత్ రెడ్డికి హైడ్రాకు చిత్తశుద్ధి ఉంటే హైకోర్టు గుర్తించిన 2500 చెరువులు కాపాడాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. అంతేకాక మీరాళం ట్యాంక్ ఉందా అని రఘునందన్ రావు ప్రశ్నించారు. అక్కడి ఎంఐఎం వాళ్ళకి కార్పొరేటర్లకు భయపడి హైడ్రా వెనక్కి తగ్గిందన్నారు. ఆంధ్రోళ్లు అనేక కబ్జాలు చేశారని వాటిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని వ్యాఖ్యానించారు. గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు వారి బదిలీల కోసం ఆన్లైన్ లోనే దరఖాస్తు చేసుకోవాలని కూటమి ప్రభుత్వం ఆదేశించింది. అవసరమైన ధృవీకరణ పత్రాలు అందజేయాలని పేర్కొంది. ఆయా శాఖలకు సంబంధించిన ఖాళీల ఆధారంగా సచివాలయాల ఉద్యోగుల బదిలీ జరుగుతుందని క్లారిటీ ఇచ్చింది. సచివాలయాల ఉద్యోగులు వారి సొంత ప్రాంతాల్లో పనిచేయడానికి వీల్లేదని వివరించింది. భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ అమెరికా వ్యోమగామి బుచ్ విల్మోర్లు అంతరిక్షం నుంచి ఫిబ్రవరి 2025లో భూమికి తిరిగి వస్తారని నాసా శనివారం ప్రకటించింది. స్పేస్ ఎక్స్ అంతరిక్ష నౌక వారిని తీసుకురానున్నట్లు తెలిపింది. వారు అంతరిక్షంలోకి వెళ్లి ఇప్పటికి 80 రోజులు అవుతోంది. 8 రోజుల పర్యటన కోసం ఐఎస్ఎస్ కు వెళ్లిన సునీత బుచ్లు వాహక నౌక థ్రస్టర్లలో సమస్యతో పాటు హీలియం లీకేజ్ కావడంతో వీరి రాక ఆలస్యం అవుతోంది.